మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇతర విభాగాల్లోని శాఖ అధికారులకు బదిలీలను నిర్వహిస్తున్నారు. ఈ బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు సంబంధించిన సచివాలయ సిబ్బందికి బదిలీలను నిర్వహిస్తున్నారు. ఈ బదిలీలో భాగంగా వార్డ్ అడ్మిన్లు, సెక్రటరీలు, అమ్యూనిటీసీలు, ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ డేటా సెక్రటరీలు, ప్లానింగ్ కోఆర్డినేటర్లు, పలు విభాగాల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది అందరికీ పారదర్శకంగా బదిలీ కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ప్రారంభించారు. గత 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ బృందం పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరైతే స్థానచలనం పొందారో ఈ నెల జూలై 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం వారు బదిలీ అయిన కొత్త ప్రదేశాలకు వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ప్రభుత్వ నిబంధనల మేరకు వార్డు సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్స్ మీద కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అభ్యర్థులు ఇచ్చినటువంటి ఆప్షన్స్ మేరకు మరియు వారి మెరిట్ మేరకు మరియు అందరు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో నిబంధనల మేరకు చర్యలు తీసుకొని ప్రతిపాదన సిద్ధం చేసి రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి సమర్పించడం జరుగుతూ ఉంది. పారదర్శకంగా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ మేరకు, నిబంధనల మేరకు చేపట్టామని తెలియజేస్తాము. థ్యాంక్ యూ.